అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రంలో 7వ శ్లోకము, దానికి సంబంధించి మన సురేశ్వర్ల వారి వ్యాఖ్యానం చూస్తూ వెళ్దాము. అయితే మనం ఎంత దూరం వచ్చాము ఇప్పుడు? 6వ శ్లోకంలో మన గురువుగారు శంకర్లు వారు ఏం చెప్పారు? సన్మాత్రంగా ఉంటుందది. అంటే ఎప్పుడూ ఉంటుంది. సత్ అంటే ఉండడం. ఉనికి మాత్రంగా ఉంటుంది. కానీ తెలియకుండా ఉంటుంది. ఎందుకు అంటే అంతఃకరణాలు అడ్డం పడి, దానివల్ల వాడిని వాడే తెలుసుకోలేక సుషుప్తిలో ఉన్నట్టు ఉంటాడు. ఏదో ఒక సూర్యుడున్నాడో, చంద్రుడున్నాడో అంటే, ఏదో రాహు గ్రసించినట్టు కనిపిస్తుంది. మనం కింద నిలబడి పైకి చూస్తూ ఉంటే, ఏదో రాహుగ్రహం మింగేస్తున్నట్టుగా కనిపిస్తుంది గానీ, నిజంగా నేనే సూర్యుడినైతే నన్ను రాహుగ్రహం మింగేయగలదా? నన్ను మబ్బులు అడ్డుపడి లేకుండా, కనిపించకుండా చెయ్యగలవా? నన్ను ఇంకేమైనా ఏదైనా చేస్తుందా? నేనెప్పుడు అట్లానే ఉంటాను. అయితే చూసే చూపుకు మబ్బులు గానీ, ఇంకేవైనా గ్రహాలు గానీ అడ్డం పడితే, నేను సరిగ్గా కనిపించకపోవచ్చు గానీ, నేను లేకుండా పోను అని చెప్తూ, అందుకు ఒక ఎగ్జాంపుల్, ఈ కష్టంలో నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలి అంటే, సుషుప్తినే చూసుకో. సుషుప్తి సమయంలో ఉపకరణాలు, మన అంతఃకరణం ఉపాధి ఎప్పుడైతే ఉపసంహరణమైపోయిందో, అప్పుడు వాడిని వాడు తెలుసుకోలేకుండా ఉన్నవాడు. కానీ మేల్కొన్నాక ఇంతకుముందు బాగా నిద్రపోయాను అని తెలుసుకుంటాడు. ఆ ప్రబోధ సమయం కలిగినప్పుడు వాడిని వాడు మళ్ళీ తెలుసుకుంటాడు. వాడిని వాడు మళ్ళీ తెలుసుకుంటాడు. వాడిని వాడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. దాని పేరు ప్రత్యభిజ్ఞ. వాడు ప్రత్యభిజ్ఞాయతే. వాడిని వాడు తెలుసుకుంటాడు. నేను నిద్రపోయాను అని జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పారు గదా! అది చెప్పగానే ఈ ప్రత్యభిజ్ఞ అన్న మాట విని మన వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ పూర్వపక్షులు. స్వప్నంలాగానే జాగ్రత్త అవస్థలో గూడా ఈ జగత్తంతా లోపలే ఉన్నది, బయట లేదు అని నువ్వంటే సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం గానీ, సుషుప్తిలో ఉన్నదెవరు స్థాయి? తెలుసుకుంటూ ఉన్నదెవరు? స్థాయికః భాతి కిం తస్య. స్థాయి అంటే ఉన్నదెవరు? భాతి అంటే తెలుసుకుంటున్నదెవరు? అస్థి ఏది? భాతి ఏది? ఏది సత్? ఏది చిత్? ఆ సమయంలో ఏది ఎవరిని తెలుసుకుంటుంది? ఏదున్నదక్కడ? అంతా శూన్యం గదా! అంటే శూన్యమైతే శూన్యం నుంచి జగత్తు రాదు. ఒకవేళ అది శూన్యమైతే సుషుప్తిలో ఏమీ లేకుండా మొత్తం పోతే, అసలు ఏమీ లేకుండానే మొత్తం పోతే, మేల్కొన్న తర్వాత మళ్ళీ నేను పడుకున్నాను అని జ్ఞాపకం వచ్చేది కూడా లేదు. ఒకవేళ నువ్వు సుషుప్తి సమయంలో ఏమీ లేదు అన్నావు అంటే, తర్వాత మళ్ళీ జ్ఞాపకం ఎట్లా వస్తుంది? జ్ఞాపకం రావాలి అంటే నేనన్నది ఒకటుండాలి. నాకది ఇంతకుముందు తెలిసుండాలి. ఈ విషయం గురించి చెప్పవలసి వస్తూ ఉన్నది మనకు అని మళ్ళీ తర్వాత శ్లోకము, దాని వ్యాఖ్యానం మొదలవ్వబోతూ ఉన్నది. ఎప్పుడైనా సరే వాళ్ళు చాలా చెప్తూ వచ్చారు. ఎందుకు శూన్యమున్నది, అన్నింటికన్నా ముందు శూన్యమున్నది, శూన్యం నుంచి ఇదంతా వచ్చిందని వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని విని, కానీ మళ్ళీ దాన్ని త్రోసివేస్తూ ప్రత్యభిజ్ఞాయతే యతః. సుషుప్తి సమయంలో ఒక పుంసః మనిషి అజ్ఞాన సుఖాత్మకః, వాడికి ఆ సుఖం గురించి, వాడి ఆత్మ గురించి వాడికి అప్పుడు తెలియకపోయినా గూడా సతి, ఆత్మగా వాడున్నాడు గదా! తర్వాత మళ్ళీ మెలుకున్నాక సుఖంగా నేను నిద్రపోయాను అని తెలుసుకుంటూ ఉన్నాడు. వాడక్కడ లేకపోతే, వాడు సుషుప్తి సమయంలో లేకపోతే, నేను నిద్రపోయాను అని మేల్కొన్నాక ఎట్లా తెలుసుకుంటాడు? దాని పేరు ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ అన్న మాట ఇక్కడ ఎట్లా వాడారు మన గురువుగారు అంటే, ప్రత్యభిజ్ఞాయతే అని వాడారు. ప్రత్యభిజ్ఞాయతే అంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. ప్రత్యభిజ్ఞాయతే అన్నది కర్మకర్తరి ప్రయోగము.
వాడే కర్మ, వాడే కర్త. ఆబ్జెక్ట్ వాడే, సబ్జెక్ట్ వాడే. వాడినే వాడు తెలుసుకుంటాడు అని ప్రయోగించారు. ఎట్లా అంటే ఆ ఆత్మ అంటే నేను స్వయం ప్రకాశం అయి ఉండడం చేత ఆత్మన ఆత్మానం జానాతి. నన్ను నేను తెలుసుకోవడమే ఉంటుంది. దాన్నది తెలుసుకుంటుంది. దాన్ని అది తెలుసుకుంటుంది అని ప్రత్యభిజ్ఞ అన్నదానికి అర్థం. దాన్నది మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటుంది. దాన్ని అది మళ్ళీ స్మరిస్తుంది అని దానికి అర్థం. సుషుప్తిలో ఎందుకు తెలియదు మరి? జ్ఞాపకము మెలుకువొచ్చిన తర్వాత ఎందుకు కలుగుతుంది? సుషుప్తిలో ఎందుకు తెలియదు అంటే, మాయ చేత ఓన్లీ ఎగ్జాంపుల్ లాగా చూడు అంటే పూర్తిగా అదే అనుకుంటున్నావు నువ్వు. సుషుప్తి కూడా నిద్రాస్థితి. కాబట్టి మాయ అన్న నిద్ర ఆవరించి ఉండడం చేత వాడు ఆ ఆత్మ మూఢుడు అంటే జ్ఞానం లేక, జడుడు చైతన్యం లేక, కదలికలు లేకుండా వాడు అంధుడిలాగా ఆత్మను తెలుసుకోలేకుండా ఉంటాడులే గాని, అప్రకాశతయ వాడు తెలియకుండా ఉన్నా గూడా, స్వప్రకాశంగా వాడు భాతి ప్రకాశిస్తూనే ఉన్నది. ఉన్నది వాడే, ప్రకాశిస్తూ ఉన్నది వాడే. ఉన్నది వాడే, తెలుస్తూ ఉన్నది వాడే. అయితే వాడిని వాడు ఆ సమయంలో ఎందుకు తెలుసుకోడు అంటే ఎగ్జాంపుల్‌లో చెప్పిన ఈ సుషుప్తిలో వాడు నిద్రలో ఉన్నాడు. ఆ మాయ అన్న నిద్రలో. అందుకని తెలుసుకోడు. కానీ వాడు లేకుండా పోలేదు. వాడిని వాడు తెలుసుకోకుండా లేడు. ఆ సమయంలో తెలుసుకోకపోతే మెలుకున్నాక తెలుసుకుంటాడు. ఎగ్జాంపుల్ లాగా చూడు అంటే దాన్నే పట్టుకొని కూర్చోకు. ఎప్పుడైతే ఈ మోహము అపోహమయ్యిందో అప్పుడు మోక్షమేంటో నీకు తెలుస్తుంది. సాక్షాత్తుగా అది నువ్వే అని తెలుస్తుంది. దాని పేరు మోక్షం. అందుకని నువ్వు ప్రమాదగా ప్రయత్నం మొదలుపెట్టు అని ఎక్కడెక్కడ మనకు వేదంలో అందుకోసము మంత్రాలున్నాయో వాటిని ఇస్తూ వచ్చారు. అయినా సరే మన పూర్వపక్షికి ఆ అనుమానాలు అట్లానే ఉన్నాయి. వాళ్ళడుగుతున్న ప్రశ్నేమి అంటే, ప్రత్యభిజ్ఞా బలాత్ ఆత్మ స్థాయి నిర్ధార్యతే యది, కా నామ ప్రత్యభిజ్ఞా ఏషా కిం వా తస్యాః ప్రయోజనం, ప్రత్యక్షాది ప్రమాణేషు ప్రత్యభిజ్ఞాన పఠ్యతే, కథం తస్యాః ప్రమాణత్వం ఇతి పృచ్చన్ ప్రబోధ్యతే. ప్రత్యభిజ్ఞ అన్న బలం ఒకటున్నది కదా! ప్రత్యభిజ్ఞ బలంతో అంటే గుర్తుకు చేసుకోవడం, మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం అన్న ఆర్గ్యుమెంట్ మీద బేస్ చేసి ఆ బలంతో ఆత్మ స్థాయి అంటే ఉన్నది అని ఒకవేళ ఏది నిర్ధార్యతే నువ్వు నిర్ధారించావంటే, సిద్ధాంతీకరించావంటే, ఏషా ప్రత్యభిజ్ఞ కానామా ఈ ప్రత్యభిజ్ఞ అంటే ఏమి? తస్యాహ ప్రయోజనం కిం దానివల్ల ప్రయోజనమేమి? ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం మొదలైన వాటిలో ఎక్కడా గూడా ప్రత్యభిజ్ఞ అన్నది లేనే లేదే. నువ్వెందుకు ప్రత్యభిజ్ఞ అయితే ఆ ప్రమాణం వల్ల ఉన్నది అని ఎట్లా చెప్తావు? అసలా ప్రత్యభిజ్ఞ అన్నది ప్రమాణాల లిస్ట్‌లో లేని గూడా లేనప్పుడు, దానికే ప్రమాణత్వం లేనప్పుడు, దాన్ని బెట్టుకొని ఏ ప్రమాణంతో ఈ ప్రత్యభిజ్ఞ అన్న ప్రమాణం బలంతో ఉన్నది అని ఎట్లా చెప్తావు నువ్వు అని ప్రశ్నిస్తే, వాడికి ప్రబోధము అంటే వాడికి మెలకువ తెప్పించాలిప్పుడు. వాడు గూడా నిద్రలో ఉన్నాడు. వాడిని వాడు చూసుకోక, ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నదెవడు పైగా? ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నదెవడో వాడే ఆత్మ. వాడే పడుకున్న ఆత్మ, కలలుగంటున్న ఆత్మ, గాఢ నిద్రలో ఉన్న ఆత్మ, మెలుకున్న ఆత్మ, కర్మలు చేస్తున్న ఆత్మ, ప్రశ్నిస్తున్నా గూడా ఆత్మే, జవాబు చెప్తున్నా గూడా ఆత్మే. అంతా వాడే. అయినా గూడా వాడు నిద్రలో ఉండి ప్రశ్నలు వేస్తున్నాడు గాబట్టి, వాడికి మెలకువ కలిగించడం కోసం ఇంకిక్కడి నుంచి శ్లోకాలు విచారణ మొదలవుతుంది. మనం ఈ ప్రత్యభిజ్ఞ అన్నది ఏంటో ముందు కొంచెం చూద్దాము. విషయం అర్థం కావడం కోసం. ప్రత్యభిజ్ఞ అంటే జ్ఞాపకం చేసుకోవడం అని అర్థం. జ్ఞాపకం చేసుకోవడం. మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు మనకు తెలియాలి. మనం ఆ సమయంలో అక్కడ ఉండాలి. మనం అక్కడ ఉండాలి. మనకు ఆ విషయం తెలియాలి. మళ్ళీ దాన్ని మనం తర్వాత జ్ఞాపకం చేసుకుంటాం. మనం అక్కడ లేము. మనకు ఆ విషయం తెలియదు అంటే, ఆ విషయం అక్కడ లేదు. నేనక్కడ లేను అన్నప్పుడు నేను దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అన్నది ఉండదు. ప్రత్యభిజ్ఞ అంటే అదక్కడుండాలి. నేనక్కడుండాలి. దాన్ని నేను తెలుసుకోవాలి. పైగా ప్రత్యభిజ్ఞ అంటే నేనక్కడుండాలి. నన్ను నేను తెలుసుకోవాలి. దాన్ని మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోవాలి.
దీనికి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇస్తూ వచ్చారు. ఎందుకింతగా నేను చూపిస్తున్నాను అంటే, ఇంతకుముందు మనం చదువుకుంటున్న సమయంలో చదువుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ దాన్ని విచారణ చేసేందుకు అవకాశం వచ్చింది కాబట్టి. ఇక్కడ ప్రత్యభిజ్ఞ గురించి చెప్తూ, మన వాళ్ళందరూ నిద్రలో కనిపించట్లేదే ఏది? ఉన్నదంతా శూన్యమని మేము చెప్తున్నాం గదా! నువ్వెందుకు వినట్లేదు? అని అంటే, మన సురేశ్వర్ల వారు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తూ వచ్చారు. ఆయనేమన్నారంటే, ప్రత్యభిజ్ఞా యది భ్రాంతిః భోజనాది కథం భవేత్. ప్రత్యభిజ్ఞ ఒకవేళ ఇదంతా భ్రాంతి లేనే లేదు అని నువ్వు అన్నావు అంటే, భోజనం చేయడం లాంటి నార్మల్ పనులు గూడా ఇంకా జరగవు అని చెప్తూ ఉన్నారు. అది అంత తీవ్రమైన విషయం. అప్పుడు మనం ఓన్లీ పద్యాలకు అర్థం చెప్పుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అవకాశం ఆలోచన కోసం, విచారణ కోసం కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రత్యభిజ్ఞను 2 రకాలుగా అర్థం చేసుకుందాము. ఒకటి, ఆ విషయం అక్కడ ఉండాలి, నేనక్కడ ఉండాలి, దాన్ని నేను తెలుసుకోవాలి. మళ్ళీ తర్వాత దాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. 2, నేనక్కడ ఉండాలి, నన్ను నేను తెలుసుకోవాలి, మళ్ళీ తర్వాత నన్ను నేను జ్ఞాపకం చేసుకోవాలని 2 ఉంటాయి. ఒకటి మనకు డైలీ లైఫ్‌లో ఎగ్జాంపుల్స్‌తో చెప్పుకునేది. ఆ వస్తువు అక్కడుండాలి, నేను దాన్ని చూసేందుకు ఆ సమయంలో అక్కడుండాలి. ఆ తర్వాత ఇంకెప్పుడో ఒకప్పుడు దాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనకు డైలీ లైఫ్‌లోని ఎగ్జాంపుల్స్. శాంపుల్ ఎగ్జాంపుల్స్ వీటిని పెట్టుకొని నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడం ఎట్లా అని చూసుకోవడం కోసం. రెండోది నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడం కోసం. నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడం అన్నది కూడా ప్రత్యభిజ్ఞ. కాక మిగిలినవన్నీ గూడా ప్రత్యభిజ్ఞలు. ఎన్ని చోట్ల మనం ఈ ప్రత్యభిజ్ఞని వాడుతూ ఉంటాము అంటే దానికి ఆ పేరున్నదని తెలీదు. ప్రత్యభిజ్ఞ అన్న పేరు వాటికి ఉన్నదని తెలీదు. ఇప్పుడు వాటిని చూసుకుంటూ వెళ్దాం. ఎన్ని చోట్ల మనం ఎన్ని రకాలుగా ప్రత్యభిజ్ఞ చేస్తామో, జ్ఞాపకం చేసుకుంటామో. ఒకటి ఇక్కడ ఆల్రెడీ మన సురేశ్వర్ల వారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఏది? భోజనం చేసే సమయంలో గూడా ప్రత్యభిజ్ఞ ఉంటుంది అని జెప్పారు. అంటే ఏమి అని అడిగితే, ఏదో ఒక చిన్న పిల్లవాడున్నాడనుకో, వాడు అన్నం తింటూ ఉన్నాడు. తిన్నాకేమైందంటే ఆ బాలుడు, ఆ అన్నం అక్కడుంది, వాడక్కడున్నాడు, వాడు తిన్నాడు, ఆ అనుభవం వాడిలో ఉన్నది. ఆ జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానానుభవాన్ని వాడు పెట్టుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు గత దిన అన్నం ఏదున్నదో, నిన్న తిన్న అన్నము వాడికి గుర్తుకొస్తుంది. ఇది అన్నము అని గుర్తుకొస్తుంది. వాడు అందుకోసము తినడానికి సిద్ధమవుతాడు. అదేంటో వాడికి తెలుసు. ఇది అన్నమని వాడికి తెలుసు. అయితే యాక్చువల్‌గా ఎగ్జాక్ట్‌లీ నిన్న తిన్న అన్నమేనా? కాదు గదా! నిన్న వాళ్ళ అమ్మ, లేతే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ, తాతగారు ఎవరో ఒకళ్ళు నిన్న వాడిని అక్కడ హై చైర్‌లో కూర్చోబెట్టి ఒక ప్లేట్ పెట్టి వాడిదో ప్లేట్ ఉన్నది. ఏదో గుంటలు గుంటలుగా ఉన్న ప్లేట్‌లో ఒక చోట ఏదో అరటిపండు ఒలిచి పెట్టారు. ఏదో ఒక చోట స్ట్రాబెర్రీస్ పెట్టారు. ఒక చోట ఏదో అన్నం కొంచెం కలిపి పెట్టారు. ఒక చోట ఏంటో కుకీస్ లాంటివి పెట్టారనుకోండి. అది అన్నము అని వాడికి తెలుసు. అది భోజనం అని తెలుసు. దాని పర్పస్ ఏంటో, ప్రయోజనం ఏంటో వాడికి తెలుసు. వాడు తిన్నాడు. వాడికి సంతోషంగా ఉన్నది. ఆకలి తీరింది అని వాడికి తెలుసు. ఈ మొత్తము వాడికి జ్ఞాపకం ఉన్నది. వీడేం చేస్తాడు? ఈ అనుభవాన్ని పక్కన బెట్టుకుంటాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ అదే హై చైర్‌లో కూర్చోబెట్టి, అదే ప్లేట్‌లో పెట్టి, ఈసారి ఏదో అరటిపండు, లేపోతే స్ట్రాబెర్రీస్, కుకీస్ గాకుండా నెక్స్ట్ రోజు ఏదో క్యారెట్స్, ఏదో బ్రోకలి, ఏదో ఇంకా ఉప్మా పెట్టారనుకోండి. వాడు దాన్ని గూడా అన్నమని గుర్తిస్తాడు. ఇది తింటే నా ఆకలి తీరుతుందని గుర్తిస్తాడు. ఆ తర్వాత వాడు సంతోషంగా ఇది అన్నమని తెలుసుకొని, జ్ఞాపకం చేసుకొని తింటాడు. వస్తువు మారొచ్చు. పదార్థం మారొచ్చు. దాని రూపము, ఆకారము, ద్రవ్యం మారొచ్చు. కానీ విషయం మారదు. ఇది అన్నం అని వాడికి తెలుసు. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మన సురేశ్వర్ల వారిచ్చారు. అంతకన్నా ముందే మన శంకర్ల వారు ఈ శ్లోకంలోనే సుషుప్తి అవస్థ గురించి చెప్పారు. సుషుప్తి అవస్థలో వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడికప్పుడు తెలియకపోయినా గూడా వాడక్కడ ఉన్నాడు. గాఢ నిద్ర సమయంలో గూడా వాడక్కడ ఉన్నాడు. వాడిని వాడు తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి తర్వాత రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత నేను నిద్రపోయాను అని తెలుసుకున్నాడు. వాడసలక్కడ లేడు. వాడిని వాడు తెలుసుకోవట్లేదు అంటే అస్థిభాతి 2 లేవు అంటే
నెక్స్ట్ రోజు నేనక్కడ ఉన్నాను, నిద్రపోయాను అని వాడికి తెలుసుకునేందుకు అవకాశం ఉండదింక. ప్రత్యభిజ్ఞ అన్నది ఆ విధంగా పని చేస్తుంది. ఇది ప్రమాణాల లిస్ట్‌లో ఎందుకు లేదు అంటే ప్రాపంచికమైన విషయం కాదు. ఆత్మ గురించి తెలుసుకోవడం కాబట్టి. లోపల జరుగుతున్న దాన్ని తెలుసుకోవడము, తిరిగి జ్ఞాపకం చేసుకోవడము అన్నది ఆత్మే ప్రమాణంగా కలిగి ఉన్నది అని 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం గదా! ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తారు మన సురేశ్వర్ల వారు. ఈలోగా మనం ఇంకా కొన్ని చూసుకుందాము. ఏదో నిన్న లేతే పోయిన వారము బజార్‌లో ఆయన్ని చూసాను. ఆయన ఏదో గళ్ళ చొక్కా వేసుకున్నాడు. కూరగాయలేవో కొనుక్కుంటూ ఉన్నాడు. ఆయనే ఇవాళ మా ఇంటికొచ్చాడు. అదిగో సోఫాలో కూర్చొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. టీ తాగుతూ ఉన్నాడు. పోయిన వారం నేను చూసినప్పుడు ఆయన బజార్‌లో ఉన్నాడు. ఇవాళ ఇంట్లో ఉన్నాడు. నా ఇంట్లో. పోయిన వారం నేను ఆయన్ని చూసినప్పుడు గళ్ళ చొక్కా వేసుకున్నాడు. ఇవాళేదో తెల్ల చొక్కా వేసుకున్నాడు. పోయిన వారం ఏదో కూరగాయలు కొనుక్కుంటూ ఉన్నాడు. ఏదో బస్తా పట్టుకొనొచ్చాడు. ఇవాళ నా ఇంట్లో నా సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉన్నాడు. పోయిన వారం ఏదో జుట్టుకు రంగు వేసుకున్నాడు. ఇవాళ తల పోసుకున్నట్టున్నాడు. జుట్టు తెల్లగా ఉంది. ఇన్ని తేడాలున్నా గూడా, దేశకాల పరిస్థితుల్లో తేడా ఉన్నా గూడా, ఆ మనిషి ఆయనే అని నేనెట్లా గుర్తుపడతాను? ఎట్లా గుర్తుపడతాను? ప్రత్యభిజ్ఞ కాబట్టి. జ్ఞాపకం చేసుకుంటాను. ఉన్న విషయం నేనక్కడ ఉన్నాను. నాకు తెలుసు. అంటే అక్కడ లేనప్పుడు ఎట్లా గుర్తుపడతాను అంటే కష్టం మరి. నేనక్కడ ఉండాలి. ఆ వస్తువు అక్కడ ఉండాలి. నేను చూడాలి. అది నా మనసులో జ్ఞాపకంగా ఉంటే, దాన్ని నేను నెక్స్ట్ రోజు తర్వాత ఇంకోసారి చూసినప్పుడు స్మరిస్తాను. దాని పేరు ప్రత్యభిజ్ఞ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక మనిషి నాకు అవతల సైడ్ కూర్చున్నాడు. నేను పెద్ద రూమున్నది. ఆ రూమ్‌లో నేను ఇవతల సైడ్ కూర్చున్నాను. ఆయన అవతల సైడ్ కూర్చున్నాడు. ఏదో టేబుల్ అడ్డంగా ఉన్నదనుకోండి. ఆయన దేహము సగమే కనిపిస్తున్నది. నడుము దగ్గర నుంచి కిందేమి కనిపించట్లేదు. చేతులు కింద పెట్టుకుంటే చేతులు కూడా సగం కనిపించట్లేదు. ఆయన వెనక సైడు కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు. కొంచెమే కనిపిస్తుంది. కానీ అయినా గూడా ఆయన మొత్తం పూర్తిగా ఉన్నాడు అని నాకు తెలుస్తుంది. ఎట్లా? ప్రత్యభిజ్ఞ. నాకు ఆల్రెడీ తెలిసిన విషయము ఇదిట్లా ఉంటుంది అని తెలుసు. ఇదిట్లా ఉంటుంది అని తెలుసు గాబట్టి, అందులో ఏ కొంత కనిపించినా సరే, మిగిలిందంతా నేను జ్ఞాపకం చేసుకుంటాను. జ్ఞాపకంలో నుంచి బయటికొస్తుందది. ఆ జ్ఞాపకంలో నుంచే బయటికొస్తుంది. నేనేది గుర్తుపెట్టుకున్నానో, ఆ గుర్తు ఇప్పుడు పైకొస్తుంది. అట్లానే టీవీలో ఎవరినో చూస్తూ ఉంటాం మనము. టీవీలో వాళ్ళు సగం సగం కనిపిస్తారు. సగం చేతులు, సగం కాళ్ళు, సగము బాడీ పార్ట్స్ కనిపించినా గూడా మొత్తం అని ఎట్లా తెలుస్తుంది మనకు? ఫోటోస్‌లో చూస్తాం. సగం సగం చూసి గూడా గుర్తుపడతాము. వాడు అని చెప్తాను. నిజంగా వాడేనా? కాదు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోలో ఏదో బొమ్మలు కనిపిస్తే ఇది నేను, ఇది వాడు, ఇది వీడు అని ఎట్లా చెప్తాము? వాడెవడో మనకు తెలియకపోతే, వాడెట్లా ఉంటాడో వాడి స్వరూపం మనకు తెలియకపోతే, మళ్ళీ దాన్ని తర్వాత జ్ఞాపకం చేసుకోవడం ఉండదు. ఈ రకంగా ఎన్నో చోట్ల మనం ప్రత్యభిజ్ఞను వాడుతూ ఉంటాము. ఎందుకు అంటే ఇంతకు ముందు ఉండాలి. ఇంతకు ముందు అది ఉండాలి, నేను ఉండాలి, నాకు తెలిసి ఉండాలి. ఇప్పుడు దాన్ని నేను గుర్తు చేసుకుంటాను. అట్లానే ఇంకా 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ వచ్చారు మన సురేశ్వర్ల వారు. ఎట్లైనా పద్యాల్లో చదువుకుంటాము. కానీ మొత్తం అన్నీ కలిపి ఒకసారి ప్రత్యభిజ్ఞ అన్నది కంప్లీట్ పిక్చర్ కోసం చూసుకుందాము. ఇంకొకటేంటంటే, ఏదో చిన్న జింక పిల్ల ఉన్నదనుకోండి. అది పుడుతూనే పాలు తాగగలదు. ఎట్లా తాగుతుంది? పుడుతూనే దానికి పాలిట్లా తాగాలి. ఇవి పాలు తాగితే నాకు బలమొస్తుంది. లేదా నాకు ఆకలి తీరుతుంది. నేను తాగుతాను. దానికి పుడుతూనే ఎట్లా తెలుస్తుంది? ఎందుకు అంటే పూర్వజన్మ జ్ఞానమున్నది ప్రత్యభిజ్ఞ అని అర్థం జేసుకోవాలి అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. దీనివల్ల మనకేమర్థమైతుంది? ఇవాళ, పోయిన వారము ఏదో రాత్రి నిద్రపోయాను, పొద్దున్న లేచాను అని ఇట్లాంటివన్నీ గాదు. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచాను, జ్ఞాపకం చేసుకున్నాను. పోయిన వారం బజార్‌లో జూసాను, ఇవాళ నా ఇంట్లో జూసాను అని ఇంత మాత్రమే గాదు. లేదా ఈ జన్మలో మనుషులిట్లా ఉంటారు, లేతే చేపలట్లా ఉంటాయి, లేతే పక్షులట్లా ఉంటాయని తెలుసు గాబట్టి అంత మాత్రమే గాదు. మనకు మళ్ళీ టీవీలో లేతే ఫోటోలో జూసే వాళ్ళనైనా జూద్దాము. ఫోటోలో ఏదో బొమ్మను జూసినప్పుడు ఆ బొమ్మల్లో, ఆ ఫోటోలో ఉన్న మొత్తం ఒక 10 మందున్నారనుకోండి. సగం కాళ్ళు, సగం తలలు, సగం చేతులు ఏంటో కనిపిస్తున్నాయి బాడీ పార్ట్స్.
అయినా కూడా వాళ్ళందరూ మనుషులు అని కంప్లీట్ పిక్చర్ ఉంటుంది మనసులో. అందులో ఉన్న వాళ్ళందరూ మనకు తెలియకపోవచ్చు. వాళ్ళని ఎవరు అని ఇండివిడ్యువల్‌గా విశేషంగా గుర్తుపట్టలేకపోయినా కూడా, సామాన్యంగా మనుషులని గుర్తుపట్టగలము. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్నది పలానా వాడు అని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పారనుకోండి. ఇంకా అప్పుడు గుర్తుపెట్టుకుంటాము. నెక్స్ట్ టైమ్ చూస్తే గుర్తుపడతాము. విశేషంగా కూడా. అయితే ఈ జన్మలో చూసిన వాళ్ళు, పోయిన వారం చూసిన వాళ్ళు, నిన్న రాత్రి నిద్రపోయిన కల ఇటువంటివన్నీ ఇప్పుడిప్పుడివే అనుకుంటే, పోయిన జన్మలవి గూడా జ్ఞాపకాలు అట్లానే ఉంటాయి మనతో పాటొస్తాయి. అని కూడా మనం దీన్ని బట్టే ప్రత్యభిజ్ఞ అంత దూరం వెళ్తుంది అని అర్థం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. పైగా ఏదో దీంతో పాటే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాము. భూమి మీద ఏదైనా ఒక ఎలక గాని, పాము గాని, ఇంకేదో ఒక చిన్న జంతువు ఏదైనా ఉన్నదనుకోండి. ఆకాశంలో గద్దల్లాంటివి ఎగురుతూ వెళ్తూ ఉంటే, ఆ నీడ కింద భూమి మీద పడితే ఇవి చూసి వెంటనే గుర్తుపట్టి దాక్కుంటాయి. ఎందుకు అంటే, అది గూడా ప్రత్యభిజ్ఞ. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి డీఎన్ఏ నుంచి డీఎన్ఏ వాళ్ళ తల్లి నుంచి, వాళ్ళ తండ్రి నుంచి, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. అట్లనే ఎన్నో జనరేషన్స్‌గా ఏదో స్టోన్ ఏజ్‌లో అట్లా ఉన్నప్పుడు అగ్ని వల్ల లేదా ఇతర జంతువుల వల్ల మనకు ఎంతో నష్టం కలిగింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మిగిలిన జంతువులకి, మిగిలిన ప్రాణులకు ఏ జ్ఞాపకాలున్నాయో అవి జనరేషన్ టు జనరేషన్ ఒస్తాయి. అవన్నీ గూడా ప్రత్యభిజ్ఞలు. వాటన్నింటి గురించి గూడా ఎగ్జాంపుల్స్‌గా ఇక్కడ చెప్తూ వస్తారు. వీటన్నింటిని పెట్టుకుని ఇప్పుడు నువ్వు ప్రత్యభిజ్ఞతో నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకోవాలి అన్న డిస్కషన్ మొదలుబెడుతూ ఉన్నారు మనకు. చూస్తూ వెళ్దాము. బాల్యాదిషు అపి జాగృతాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇతి అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యః ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యము ఆదిగా ఉన్న అవస్థలుంటాయి. బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ మొదలైన అవస్థలెన్నైనా ఉండొచ్చు. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని ఎన్ని అవస్థలైనా ఉండొచ్చు. అన్ని రకాల అవస్థల్లో సర్వాసు అవస్థాసు అపి. అన్ని రకాల అవస్థల్లో నేను, 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 నేను అని లోపల తెలుస్తూనే ఉన్నదా లేదా? నేను అని నన్ను నేను గుర్తిస్తున్నానా లేదా? నేను అన్నది అర్ధరాత్రి పోనీ స్వప్నము, జాగ్రత్త మొదలైన అవస్థలన్నీ పక్కన పెడదాము. మామూలుగా చూద్దాము. జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను. నడుస్తూ వెళ్తూ ఉన్నాను. అయితే అర్ధరాత్రి చుట్టుపక్కల ఎక్కడ లైట్స్ లేవు. చిమ్మ చీకటి. అయినా కూడా నేను అని నాకు తెలుస్తున్నదా లేదా? నేనున్నాను. నన్ను నేను గుర్తిస్తున్నాను. దేనివల్ల? నేను అన్నది ఆ లోపల స్ఫురిస్తూనే ఉంటుంది. ఎందుకు? నేను అన్నది అక్కడ ఉంటూనే ఉన్నది. నేను అన్నది అక్కడ ఉన్నది గాబట్టే నేను అని దానికి స్ఫురిస్తున్నది. దాని పేరు ప్రత్యభిజ్ఞ. వ్యావృత్తాసు ఎన్ని విధాలుగా కూడా అది బాల్యం నుంచి, యవ్వనం నుంచి, ఏదో వార్ధక్యం నుంచి, బాల్యం నుంచి, యవ్వనం నుంచి, లేకపోతే జాగృత అవస్థ నుంచి, సుషుప్తి నుంచి, స్వప్నం నుంచి అట్లా అదే పనిగా గుండ్రంగా తిరుగుతూ ఉన్నా గూడా, దాన్ని అనుసరించి నేను ఏ అవస్థలో ఉన్నా సరే, ఉన్నది నేనే గాబట్టి తెలుస్తూ ఉన్నది నేనే. ఈ విధంగా ఉన్నదాన్ని ఏదైతే నాలో ఉన్న నన్ను ప్రత్యభిజ్ఞతో మేల్కొలుపుతూ ఉన్నదో, ఏ తత్వమైతే నాలో ఉండి భద్రయా ముద్రయా ఏదైతే భద్రకరమైన ముద్ర, మౌన ముద్రతో స్వాత్మానం నన్ను నాకు ప్రకటిస్తూ ఉన్నదో, అటువంటి దాన్ని నేను చేరుతూ ఉన్నాను. దాని దగ్గరికి ఎళ్లి ఉపాసీనం, ఉపనిషత్, ఉపాసన, ఉపవాసం అని చెప్పే వాటన్నింటికి ఒకటే అర్థం. దాని దగ్గరికెళ్లి కూర్చోవడం. భజనం అంటే. దాని దగ్గరికెళ్లి కూర్చుంటున్నాను అది తెలుసుకోవడం కోసం. మౌనం దగ్గరికి వెళ్లి కూర్చుంటేనే ఆత్మ తెలిసేది. వాళ్ళు ప్రత్యభిజ్ఞ అనొచ్చు, రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మనం సొంతంగా ఎంతైనా ఆలోచన చేయొచ్చు. కానీ, వాక్కులున్నంత వరకు మాత్రం ఆత్మ తెలియడం కష్టం. ఎందుకంటే ఆత్మ మౌనం. నేను మౌనం.
ఏదైతే మౌనముద్రతో మాత్రమే తెలియబడే తత్వమున్నదో, దాన్ని విచారణ మాత్రం ప్రత్యభిజ్ఞతో చేయవలసి వస్తుందో, దాని దగ్గరికి వెళ్లి కూర్చుంటున్నాను. అది నా గురుతత్వమో, దానిపైన నా గురి. అది నేనే అయి ఉన్నది అన్న విషయం తెలుసుకోవడం కోసం నేను చేస్తున్న ప్రయత్నము అని ఈ శ్లోకానికి స్థూలంగా అర్థము. దీనికి మన సురేశ్వర్ల వారిచ్చిన వ్యాఖ్యానం వచ్చే వారం చదువుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తున్నాను. శుభం భవతు.